సుగాలి ప్రీతు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించింది. మీరు న్యాయం చేస్తామన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మీరేం చేశారు మాకు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇప్పుడు న్యాయం చేస్తామంటున్నారు. పేర్ని నాని ఆధ్వర్యంలో ఆయన దయతో మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాము. జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే మాకు ఇంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు భూమి ఇచ్చారు, మా ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు న్యాయం చేస్తామంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్లా కాకుండా మేము అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని మాట ఇచ్చామని సుగాలి ప్రీతి అమ్మగారు అయితే చెప్పారు. ఇక్కడ వాస్తవంగా విషయం ఏంటంటే, సుగాలి ప్రీతి అనే ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని అంత దారుణంగా మానభంగం చేసి చంపేస్తే 2017లో ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నిందితులు దొరికేవాళ్ళు. తర్వాత సిబిఐ దగ్గరికి వెళ్తే ఈలోగా సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఏదైతే ఉందో అంతకంటే దారుణమైనటువంటిది ఇది. అక్కడ సీఎం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. పైగా అది చాలా పెద్ద నేరం. అలాగే సుగాలి ప్రీతిది కూడా. మరి 2017లో జరిగితే తెలుగుదేశం పార్టీ ఆనాడు పట్టించుకోలేదు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఏం చేసింది? వైసీపీ కనీసం పట్టించుకుందా? వైసీపీ ఎప్పుడు ఇచ్చింది వీళ్ళకి ఉద్యోగము, భూమి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను నేను అధికారంలోకి వస్తే అన్న తర్వాత, ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ చాలా పెద్దదయ్యింది. అప్పటికప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఆయనకి ఉద్యోగము, కొంత భూమి ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నాడా? లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు గురించి పట్టించుకుందామంటే అసలు ఆ కేసు అర్థం కాకుండా పోయింది. ఏంటి? సాక్ష్యాధారాలు మొత్తం మాయం చేసేస్తున్నారు. సిబిఐకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా తారుమారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు నిందితులు ఎవడో దొరకకుండా. కానీ ఖచ్చితంగా దీని వెనక చాలా పెద్దవాళ్ళే ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ పట్టించుకోలేదంటే ఖచ్చితంగా దీని వెనక రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు లేకుండానే ఇది పక్కదారి పట్టదు. ఎవడో చిన్నగాడు, ఒక కోన్కోసుకొని గిట్టంగాడు లేదా కోన్కోసుకొని గొట్టంగాడు అయితే ఖచ్చితంగా జైల్లో పడేసేవాళ్ళు. మేము న్యాయం చేసాం చూడండి అని చెప్పి ప్రభుత్వాలు చేతులు దులుపుకునేవి. కానీ దీని వెనక చాలా పెద్ద నాయకులే ఉండి ఉంటారు. అది తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు. పవన్ కళ్యాణ్ నిజంగా తెలుగుదేశాన్ని కూడా ఈ విషయంలో విమర్శించాలి. అంత మాత్రాన ఆయన కూటమి నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా అందరూ కూడా, తెలుగుదేశం, వైసీపీ, పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఇప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక పాపకి వీళ్ళందరూ కూడా సమాధానం లేదా బాధ్యత వహించాలి. మరి సమాధానం వీళ్ళు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఏదైనా జరగని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఆయన లోపల ఎన్నైనా లోపాలు ఉండొచ్చు, ఆయన తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినా దానికి చాలామంది అడ్డుకట్ట వేయొచ్చు. కానీ పారదర్శకత్వంగా తీసుకొని వెళ్తే బాగుండేది. దీని వెనక ఖచ్చితంగా ఒక పెద్ద పొరపాటే జరిగింది. ఆ పొరపాటు ఎవడో మొత్తానికి పార్టీకి చెందినటువంటి వాడు ఉంటాడు, రాజకీయ నాయకుడు అయి ఉంటాడు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి ఆయాస హత్య కేసు ఆమె జరిగినటువంటి ఆవిడని కూడా అలాగే లైంగికంగా వేధించి చంపేశారు. అంతకుముందు కూడా తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి ఇంకొక కేసు ప్రత్యూష హత్య కేసు, అది కూడా రాజకీయ నాయకులు వెనక్కుండబట్టే. ఇలా ఎన్నో కేసులు ఈ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో అలా ఆగిపోయాయి. అంటే అధికారం చేతిలో ఉంటే వ్యవస్థల్ని ఏ విధంగానైనా సరే మాయం చేయొచ్చు, ఏ విధంగానైనా సరే ఇలా వాళ్ళ దారికి తెచ్చుకోవచ్చు అని నిరూపణ అయినటువంటి కేసులు ఇవి. ఇప్పుడు బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు కూడా ఇలాంటి కేసు కాకపోయినా అలాంటి ఒక అమ్మాయికి అన్యాయం చేసేటని కేసులోనే ఇప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. రాజకీయ నాయకులు పారదర్శకత్వం అని నిరూపించుకోలేకపోతే
వాళ్ళని నమ్మేటటువంటి వాళ్ళు, ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కూడా అనుమానం పడాల్సి వస్తుంది. ఇది ఎవరి చేతిలో ఉంటుంది? రాజకీయ వ్యవస్థ చేతిలోనే ఉంటుంది. పారదర్శకత్వంగా మన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, అధికారులు పారదర్శకత్వం అనేది పాటించకపోతే, అంటే ట్రాన్స్పరెంట్ అనేది లేకపోతే మనకి కూడా అన్యాయం జరుగుతుంది రేపు పొద్దున్న. అదే నాయకులకి అన్యాయం జరిగినా కూడా న్యాయం ఎప్పటికీ కూడా వాళ్ళకి దొరకదు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏదో ఒక రోజు అన్యాయం మనం చేస్తే మనకు కూడా కర్మ రిటర్న్ వస్తుంది. అందులో ఎటువంటి ఇది ఉండదు. మీకు ఏదో ఒక రోజు వస్తుంది, కాకపోతే మనకు కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దీనికి బాధ్యులకి ఖచ్చితంగా వస్తుంది. నా కొడుకులకైతే వస్తుంది, కానీ అలా కాదు కదా. చట్ట ప్రకారం వాడు ఎవడనేది తెలియాలి, వాడికి శిక్ష అనేది పడాలి. అప్పుడు ప్రజలకి భయం పోద్ది. కనీసం ఈ సుగాలి ప్రీతి అనే కేసు తెలిసినప్పటి నుంచి నాలాంటి వాళ్ళు ఎంత మనోవేదన చెందుంటారు. నేను ఇక్కడ ఎవరిని పొగడడం లేదు, ఎవరిని తిట్టడమో లేదు. మన వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మనం న్యాయం చేయలేకపోతే ఎందుకు ఈ వ్యవస్థలో ఈ పార్టీలు, ఈ నాయకులు, ఈ నాయకత్వాలు, ఎవరి పార్టీ అయినా కావచ్చు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. అది ఏ పార్టీ అయినా సరే, ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మనం న్యాయం చేయలేకపోతే ఇంకెందుకు? వేస్ట్ కదా. సిగ్గుపడాలి కదా ఈ వ్యవస్థలన్నీ. సిగ్గుపడాలి నాయకులందరూ. సిగ్గు తల ఉంచుకోవాలి. ఆ సుగాలి ప్రీతి అనే ఆ మహాతల్లి కాళ్ళు మీరు కాళ్ళ దగ్గర మీ శిరస్సులు ఉంచాలి. ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే, ఈరోజు ఆ కూతురును పోగొట్టుకున్నటువంటి తల్లి ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు తెలుగుదేశం వైపు, ఒకరోజు జనసేనకి, ఒకరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఆవిడని మనం తప్పు పట్టలేం. ఆవిడికి ఎవరో ఒకరు న్యాయం చేస్తారేమో అనుకుంటుంది. చివరికి ఎలా అయిపోయిందంటే, కూతురు పోయిందనే బాధ కంటే కూతురికి న్యాయం జరగలేదనే కోపంలో ఇప్పుడు రాజకీయ విమర్శలు చేసే పరిస్థితికి వచ్చేసింది ఆవిడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తుంది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళని అంటుంది. ఇప్పుడు జనసేన వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి కోపం వస్తుంది. ఇక్కడ కూతురు సెంటిమెంట్ పోయింది. రేపు పొద్దున్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పోయినప్పుడు వైసీపీ వాళ్ళు ఈవిడిని తిట్టారు. అంటే ఒక పార్టీ పరంగా చూసేస్తున్నారు సమస్యని. మనం కూడా అంతే, పార్టీల పరంగా చూసినప్పుడు ఎప్పటికీ దానికి న్యాయం జరగదు. పార్టీలు అయినా సరే వీళ్ళెవరు ఏంటి అనేది కాకుండా జరిగినటువంటి అన్యాయం గురించి తెలుసుకొని ఖచ్చితంగా బాధ్యులకి శిక్ష పడితే నిజంగా ఈ వ్యవస్థ ఇంకా ఊపిరితో ఉన్నట్లు లెక్క. ఈ విషయంలో మాత్రం నాకు అన్ని పార్టీల మీద అసహ్యం వేసేసింది, అన్ని పార్టీల మీద కూడా.